కానీ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 16 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ నిరాహార దీక్షలో భాగంగా నిన్న ఉదయం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ 24 గంటల దీక్షలో పాల్గొనడం జరిగింది. డంపింగ్ యార్డు ఉన్నటువంటి డంపింగ్ యార్డ్కే ముఖ్యంగా కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్య చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ల పరిధిలో అసలు నివాస యోగ్యం లేని పరిస్థితిలో ఉన్నది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆడ ప్రతిసారి కూడా దాని మీద గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. అనేక కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని అక్కడికి వెళ్ళి తొలగించాలని ప్రయత్నం చేసినా తొలగించలేని పరిస్థితి. మొన్న మన భారతీయ జనతా పార్టీ మన యొక్క కేంద్ర మంత్రి వర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు వచ్చి 47 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు కూడా ఆయన తొలగించలేని పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో హుజరాబాద్ మున్సిపాలిటీ ఈ మధ్యలో మున్సిపాలిటీగా మారినటువంటి 10 సంవత్సరాలు కూడా అయితే లేదు, 10-12 సంవత్సరాలు అవుతుంది మున్సిపాలిటీగా మారి. ఈ మున్సిపాలిటీ పరిధి సమీపంలో కనీసం 1/2 కిలోమీటర్ కూడా లేదు కొత్తపల్లి శివారికి. ఇటువంటి ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఈ ఆలోచన ఎవరైతే చేసిరో వాళ్ళకి అసలు బుద్ధి ఉన్నదా, అసలు వాళ్ళకి మనుషులా, వాళ్ళ అధికారులు కానీ ఉన్నటువంటి ఎవరు దాన్ని ప్రపోజ్ చేసినట్టు వాళ్ళను ఒక్కసారి వాళ్ళను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే దానికి మనుషులకు కానీ ప్రజల ఆరోగ్యానికి కానీ ఈ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ 2200 కోట్లతోటి కరీంనగర్ జగిత్యాల నుంచి వరంగల్ వరకు ఏర్పాటు చేస్తున్నటువంటి నేషనల్ హైవే 4 లైన్ల హైవే వచ్చింది. దాని ప్రాంతంలో కమర్షియల్ గా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో తీసుకుపోయి అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి మున్సిపాలిటీని ప్రజల మొత్తం మున్సిపాలిటీ కూడా ఎదుగుకుండా చేయడం, చుట్టుపక్కల గ్రామాల హుజరాబాద్ మండలాన్ని పూర్తిగా ఇలా ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి డంపింగ్ యార్డ్ ప్రతిపాదన ఉన్నదో దాన్ని వెంటనే విరమించుకోవాలి. దాని మీద ప్రతి ప్రభుత్వం కూడా గత 16 రోజులుగా ఇక్కడ దీక్షలు చేపడుతున్న అనేక సందర్భాలుగా సిరిసిపల్లి గ్రామస్తులు కావచ్చు అనేక మంది రిప్రజెంటేషన్ చేసినా కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇలా అఖిలపక్షం ఆధ్వర్యంలో దానికి సంపూర్ణంగా మద్దతు మనం తెలియజేసాం, సంపూర్ణంగా మనం పాల్గొంటున్నాం. ఇలా దానిలో భాగంగానే మొట్టమొదటిగా మనం 24 గంటలు రాత్రి పగలు కూడా మనం ఇవాళ ఇక్కడ దీక్ష చేపట్టడం జరిగింది. గత అనేక సార్లు కూడా హుజరాబాద్ ప్రాంతంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాడింది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇలా ఉన్నటువంటి DCMS కాంప్లెక్స్ విషయంలో ఇలా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ ఇలా DCMS కాంప్లెక్స్ హుజరాబాద్ లో ఉన్నది. ఇలా డిగ్రీ కాలేజ్ హుజరాబాద్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు విషయం కానీ హుజరాబాద్ డిగ్రీ కాలేజ్ సొంత భవనం కావాలి, సైన్స్ వింగ్ కూడా కావాలని చెప్పి పోరాటం చేస్తే సాధించినటువంటిది భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ లో. అంతేకాదు ఇలా హుజరాబాద్ లో ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి హుజరాబాద్ మున్సిపాలిటీ ఆస్తిని దోసుకోవాలని వాళ్ళు కుమ్మక్కై మనిషి కింది పాలు పంచుకొని కన్స్ట్రక్షన్ చేస్తుంటే పిల్లలను లేపే స్థాయికి వచ్చినాక భారతీయ జనతా పార్టీ అడ్డుకొని ఇలా మున్సిపాలిటీ ముందట పార్క్ ఉన్నదని ఇలా భారతీయ జనతా పార్టీ పోరాట ఫలితంగా ఇలా మున్సిపాలిటీ ముందట పార్క్ ఉన్నది. ఇవాళ అనేక సంఘటనలు ఉన్నాయి. ఇలా హుజరాబాద్ ప్రాంతాన్ని తీసుకుపోయి హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసి హుస్నాబాద్ లో కలిపేటువంటి ప్రయత్నం చేసి జీవో ఇష్యూ చేస్తే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే దానికి అడ్డుగా నిలబడేది భారతీయ జనతా పార్టీ. ఇదే అంబేద్కర్ గారి సాక్షిగా 8 రోజుల పాటు 24 గంటల దీక్ష చేసి మనం అడ్డుకున్నాడు ఉన్నటువంటి ఎంపీ ఈనాటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చి నిమ్మరసం ఇచ్చి ఆ రోజు విరమింప చేసింది. ఇదే అంబేద్కర్ సాక్షిగా. ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక సమస్యల్లో ఇలా హుజరాబాద్ లో మన ప్రభావవంతమైనటువంటి ఉన్నది. ఇలా ఈ డంపింగ్ యార్డ్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ మనం డంపింగ్ యార్డ్ ఏర్పాటు ఆలోచనని విరమింపజేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా పోరాడతాం. ఇలా జేఏసీ పక్షాలుగా అఖిలపక్ష సమక్షంలో కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా దీని మీద దాన్ని నిలుపుదల చేసేంత వరకు ఆర్డర్ దాన్ని వెనక్కు తీసుకునేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా పోరాడతాం. కార్యకర్తలు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు. దేనికైనా తెగించి కొట్టాడడం కోసం ఇలా హుజరాబాద్ ప్రజలు కూడా దీనికి అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇలా కేవలం ఒకరోజు సమస్య కాదు, ఇది అనేక సంవత్సరాలు మన తరతరాలుగా ఇలా హుజరాబాద్ ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ
ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించేంత వరకు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది కేవలం ఇలా షాంపిల్ మాత్రమే 24 గంటల దీక్ష, దీన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. ఇలా జేఏసీ ఆధ్వర్యంలో కూడా చేసుకునే నిర్ణయాలు కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అదేవిధంగా మన పార్టీ వైపు నుంచి కూడా దీన్ని ఎక్కడిదాకైనా కొట్లాడేందుకు కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దీక్షలో పాల్గొన్న కార్యకర్తలందరూ కూడా నిన్నటి నుంచి 24 గంటల పాటు పాల్గొన్న కార్యకర్తలందరూ కూడా అభినందిస్తూ ఇలా ఈ యొక్క ఉద్యమాన్ని మనం మరింత ముందు తీసుకుపోదామని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ హుజరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా దీనిలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రతి ఇంటికి ఒకరు లెక్క వచ్చి దీన్ని కొట్టాడేందుకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి.